సో, ఇవాళ వచ్చేసి మనం చాప్టర్ 14 చెప్పుకుంటున్నాం అనమాట. చాప్టర్ 14 వచ్చేసి చేంజ్ అండ్ ట్రాన్సిషన్. పేజ్ నంబర్ వచ్చేసి 209. ఓకేనా? సమ్ పీపుల్ వుడ్ రాదర్ లీవ్ ద ప్లానెట్ థాన్ చేంజ్. కొంతమంది ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికనే సిద్ధపడతారు గానీ, వాళ్ళు మాత్రం మారడానికి సిద్ధపడరు. సో, దాని గురించి తెలుసుకుందాము అని చెప్పేసి లూయిస్ హే గారు చెప్తున్నాడు. చేంజ్ ఈస్ యూజువల్లీ వాట్ వి వాంట్ ది అదర్ పర్సన్ టు డూ. ఇజంట్ ఇట్? When I speak about the other person, I want to include government, big business, the boss or the co-worker, the internal revenue services, foreigners, the school, husband, wife, mother, father, children, etc. సో ఏంటంటే ఈ మార్పు అన్నది మనం పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఎదురు చూస్తుంటాము, ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం కదా! నేను ఎదుటి వాళ్ళు లేదంటే పక్కన వారు అని అన్నప్పుడు ఏంటంటే అది గవర్నమెంట్ కావచ్చు, ఒక పెద్ద బిజినెస్ కావచ్చు, మన బాస్ కావచ్చు, లేదంటే మన తోటి సహ ఉద్యోగులు కావచ్చు. లేదు అంటే గనక ఫారినర్స్ కావచ్చు, లేదంటే రెవెన్యూ సర్వీసెస్ కావచ్చు, లేదు మన హస్బెండ్ అయినా అయ్యుండొచ్చు, వైఫ్ అయినా అయ్యుండొచ్చు. మన తల్లి, తండ్రి లేదంటే మన పిల్లలు కూడా కావచ్చు ఆఖరికి. సో, మార్పు అనంగానే ఏంటంటే పక్కన వాళ్ళ నుంచి, పక్కన వాళ్ళు మార్చుకోవాలని చూస్తూ ఉంటాం అన్నమాట. ఎనీవన్ అదర్ థాన్ అవర్‌సెల్ఫ్. We don't want to change, but we want everybody else to change. So our life will be different. మనం మాత్రం మారడానికి సిద్ధపడం కానీ, ప్రతి ఒక్కరు మన చుట్టూ ఉన్న వారందరూ కూడా మారాలని ప్రయత్నిస్తాం. సో దట్ మన లైఫ్ చాలా బావుంటదనేసి. And yet, of course, any changes that we are going to make at all have to come from within ourselves. ఏదైనా మార్పు జరగాలి అని మన జీవితంలో మనం దేని గురించైనా ఎదురు చూస్తుంటే, ఆ మార్పు ఎక్కడో కాదు మనలో నుంచి రావాలి. మనలోనే జరగాలి అని చెప్పేసి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. చేంజ్ మీన్స్ దట్ వి ఫ్రీ ourselves from the feelings of isolation, సెపరేషన్, లోన్లీనెస్, యాంగర్, ఫియర్ అండ్ పెయిన్. సో, మార్పు అంటే అసలు ఏంటి? ఎందుకు మార్చుకోవాలి? ఏం మార్చుకోవాలి అంటే, మనల్ని ఏంటి అంటే ఈ ఏంటంటే నేను ఒంటరి చేయబడ్డాను. నేను ఒకరి దగ్గర నుంచి దూరం జరగబడ్డాను. నేను ఒంటరిగా ఉన్నాను. నేను కోపంగా ఉన్నాను. నేను బాధల్లో ఉన్నాను. నేను భయంలో ఉన్నాను. వీటన్నిటి నుంచి మార్పు అన్నమాట. అది యాక్చువల్‌గా మనం కోరుకునే మార్పు. వి క్రియేట్ లైవ్స్ ఫిల్డ్ విత్ వండర్‌ఫుల్ పీస్‌ఫుల్‌నెస్ వేర్ వి కెన్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద లైఫ్ యాస్ ఇట్ కమ్స్. మనం ఎలా కోరుకుంటామంటే, మనం ఒక వండర్‌ఫుల్ పీస్‌లో ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటూ, చాలా రిలాక్స్డ్‌గా ఉంటూ, మన జీవితంలో ఏది వస్తున్నా దాన్ని హ్యాపీగా స్వీకరిస్తూ, అలా ఎంజాయ్ చేసే లైఫ్‌ని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. వేర్ వి నో దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అంటే ప్రతిసారి మన లైఫ్‌లో జరిగే ప్రతి సిట్యుయేషన్ కూడా ఏంటంటే, మనం సంపూర్ణంగా ఏం పర్వాలేదు. ఇది ఇప్పుడు కష్టంగా అనిపించినా గానీ, అండ్ తప్పకుండా దీని నుంచి నేను బయటపడతాను. ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్. ప్రతీది కూడా నేను నేర్చుకోవడానికి, ప్రతీది కూడా నాకు నేర్పించడానికి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాకన్నీ తెలుసు. ఎలా తెలుసు? ఈ ఈ యూనివర్స్ అనేది ఎప్పుడు కూడా నాకు అండదండగా ఉంది. ఎప్పుడు కూడా నన్ను సన్మార్గంలో నడిపిస్తుంది. నేను చేసే ప్రతి పని, నా జీవితంలోకి నాకు ఎదురయ్యే ప్రతి విషయం కూడా నన్నింకా ఉన్నతీకరించటానికి, నన్నింకా ఎదగడానికి మాత్రమే అన్ని విషయాలు ఉపయోగపడుతున్నాయి అని మనస్ఫూర్తిగా మనకు తెలిసినప్పుడు, ఏంటి ఏది కూడా మనకి ఒక మిస్టరీ బాక్స్‌లను, ఒక భయాన్ని కల్పించేవిగాను మనకెప్పుడు అనిపించవు. అంతే కదా! ఇప్పుడు పిల్లలున్నారు. వాళ్ళెందుకంత ప్రశాంతంగా ఆడుతూ, పాడుతూ హ్యాపీగా అసలు ఏ బాధలు లేకుండా ఎందుకుంటారు? నాకు తల్లిదండ్రులున్నారు. వాళ్ళు నా అన్ని సమస్తమైన అంటే అన్ని సదుపాయాల్ని వాళ్ళు నాకు సమకూరుస్తారు అన్న గొప్ప నమ్మకం వారికుంది గాబట్టే వాళ్ళకెంతో హ్యాపీగా ఆడుతూ, పాడుతూ అందుకే గదా! చాలా మందిని మీ జీవితంలో ఎళ్ళాలి అంటే ఎక్కడికెళ్ళాలి అనుకుంటారు అనుకుంటే నా చిన్నతనానికి అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో, ఎందుకు అంటే వాళ్ళకి ఒక హామీ, వాళ్ళకొక భరోసా, వాళ్ళకి నమ్మకం అన్నమాట. కంప్లీట్ బిలీఫ్ ఉంది. ఎవరి మీద? తల్లిదండ్రుల మీద. కానీ మనం ఎప్పుడు నిజంగా పెద్దవాళ్ళయిన తర్వాత కూడా నిజంగా మనం అలా ఉండాలంటే ఏంటి? మన యూనివర్స్ మనకిచ్చే ప్రతీది కూడా మన లైఫ్‌లో ఇచ్చే ప్రతి ఒక్క సందర్భం, ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా మనని ఎంతో మంచిగా మార్చటానికి, మనం ఉన్న పరిస్థితి నుంచి ఇంకా ఉన్నతంగా మనల్ని దిద్దడానికి అని అనుకున్నప్పుడు వచ్చే ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని చాలా పీస్‌ఫుల్‌గా, రిలాక్స్డ్‌గా ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తాం కదా! I like to use the premises that life is wonderful. ఆల్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ మై వరల్డ్ అండ్ ఐ ఆల్వేస్ మూవ్ ఇంటు ద గ్రేటర్ గుడ్. సో, ఎప్పుడు కూడా లూయిస్ హే గారు ఈ మాటల్ని తనకు తాను ఉపయోగించుకుంటారంట. జీవితం చాలా అత్యద్భుతంగా ఉంది. నా జీవితంలో లేదంటే నా ప్రపంచంలో అంటే ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు యూఎస్‌లో ఉన్నాను. లేదంటే నేను ఇండియాలో హైదరాబాద్‌లో ఉంటాను. నా లొకాలిటీ నాకొక చిన్న ప్రపంచం ఉంటుంది గదా! సో, నేనెక్కడుంటే అక్కడ చిన్న ప్రపంచంలో లేదంటే మొత్తం ఉన్న ప్రపంచంలో నాకెప్పుడు కూడా అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. అంతా కూడా చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. అండ్
నేనెప్పుడూ కూడా నేను వేసే ప్రతి అడుగు కూడా ఒక గ్రేటర్ గుడ్ వైపే నేను నడుస్తున్నాను. ఒక చాలా మంచి వైపే నేను నడుస్తున్నాను. ఇన్ థాట్ వే ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ ఇన్ విచ్ డైరెక్షన్ మై లైఫ్ టేక్స్. బికాజ్ ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి వండర్‌ఫుల్. సో, నేను ఈ విషయాన్ని అంటే ఈ పదాలని, ఈ సెంటెన్సెస్‌ని నేను బలంగా మనసులో నమ్ముతాను కాబట్టి, లైఫ్ నన్ను ఏ మార్గంలో తీసుకెళ్ళినప్పటికి కూడా నాకు మాత్రం నమ్మకం ఉంది. ఏమని? లైఫ్ ఎప్పటికి కూడా వండర్‌ఫుల్‌గానే ఉంటుంది. ఎందుకు అంటే, నేను యూనివర్స్‌ని సదా నమ్మాను. నమ్మకంగా ఉంచుకున్నాను. ఏంటి యూనివర్స్ నన్నెప్పుడు కూడా నన్ను మంచి వైపే నడిపిస్తుంది అని మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టి, నా లైఫ్‌లో ఎటువంటి డైరెక్షన్ అంటే ఇప్పటిదాకా కార్పొరేట్ లైఫ్‌లో అంటే కార్పొరేట్ జాబ్ చేసే అమ్మాయిననుకోండి. సడెన్‌గా నా లైఫ్ ఏంటంటే కార్పొరేట్ జాబ్ వద్దబ్బా! నాకు ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి ఆర్ట్ వైపు తీసుకెళ్ళింది. ఏది జరిగినా కానీ లైఫ్‌లో ఎంత పెను మార్పులు జరుగుతున్నా కానీ నాకొకటి నమ్మకం ఉంది. ఏంటి అంటే నా లైఫ్ మాత్రం ఎప్పటికి వండర్‌ఫుల్‌గా ఉండబోతుంది. అండ్ నేనెప్పుడు కూడా నా మంచి వైపే, నా హైయెస్ట్ పొటెన్షియాలిటీ వైపే నేను నడవబోతున్నాను. అండ్ ఆల్ ఈస్ వెల్ అని నమ్మినప్పుడు అంతా కూడా మంచే కదా! Therefore, I can enjoy all sorts of situations and circumstances. నా జీవితంలో ఎటువంటి సిట్యుయేషన్స్ రాని, ఎటువంటి సర్కమ్‌స్టాన్సెస్ రాని, ఎటువంటి అనుభవాలు రాని, ఎటువంటి ఛాలెంజెస్ రాని, అన్నిటిని కూడా నేను కూర్చొని హ్యాపీగా, రిలాక్స్డ్‌గా ఎంజాయ్ చేస్తా. ఏమి కంగారు లేదు. ఏమి భయం లేదు. ఎందుకంటే బికాజ్ ఐ ట్రస్ట్, ఐ బిలీవ్. Someone at my lectures was going through a lot of turmoil, and the word pain kept coming up in the conversation. She asked if I was if there was another word that she could use. I thought about a time where I smashed my finger by slamming a window on it. I knew if I gave into the pain, I was going to go through a very difficult period. So when it happened, I started to do some mental work right away and referred to my finger as having a lot of sensation. By viewing what happened in that particular way, I think it helped to heal my finger much more quickly and to handle what could have been a very unpleasant experience. Sometimes, if we can alter our thinking a little bit, we can completely change the situation. ఒక రోజట తన లెక్చర్స్ ఇస్తుండగా ఒక అమ్మాయి వచ్చి తన జీవితంలో జరిగేటువంటి అంటే తన జీవితం అంతా చాలా గందరగోళంగా ఉందంట అసల. ఆ అమ్మాయికి. అటువంటి అటువంటి సిట్యుయేషన్‌లో ఉంది ఆ అమ్మాయి. ఈవిడతో మాట్లాడేటప్పుడు మాటి మాటికి నేను ఆ పెయిన్‌లో ఉన్నాను. నేను ఈ పెయిన్‌లో ఉన్నాను. ఇలా జరుగుతోంది నా జీవితంలో. ఇది నాకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది అని చెప్పి మాటి మాటికి ఆ పెయిన్ అన్న పదాన్ని యూజ్ చేస్తుందన్నమాట. అప్పుడు లూయిస్ హే గారిని సడెన్‌గా ఆవిడ అడిగిందంట. ఏమని? ఈ పెయిన్ అన్న పదాన్ని కాకుండా ఇంక వేరే ఏదైనా పదాన్ని నేను ఉపయోగించొచ్చా? అసలు ఈ మాట కూడా నాకు ఎందుకంటే పెయిన్ అని మాటి మాటికి మనం చెప్పుకున్నాము అంటే ఇట్స్ ఎ నెగెటివ్ వర్డ్ కదా! ఎప్పుడైతే మనం ఏదైతే బయటికి చెప్తున్నామో అదే మన జీవితంలో మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తుంటాం కాబట్టి, ఆవిడేమడిగారంటే, "ఈ పెయిన్ అన్న పదం కాకుండా ఇంకేదైనా బెటర్‌గా నేను యూజ్ చేసుకోవచ్చా? బెటర్‌గా ఏదైనా పదాన్ని యూజ్ చేయొచ్చా?" అని అడిగినప్పుడు లూయిస్ సే గారికి సడెన్‌గా తనకొక విషయం గుర్తొచ్చిందంట. తను క్రితము ఒకసారి యాక్చువల్‌గా ఒక విండోని క్లోజ్ చేస్తూ తన లిటిల్ ఫింగర్ మీద గట్టిగా ఆ విండోని క్లోజ్ చేసేసిందనమాట. అది యాక్చువల్‌గా ఆ లిటిల్ ఫింగర్. ఆ చిటికెన వేలు చాలా అంటే అందులో అంటే ఆ విండో నొక్కుకుపోయి చాలా ఏంటి అంటే దెబ్బ తగిలిందనమాట దానికి. అయితే ఏంటంటే ఇమ్మీడియేట్‌గా తను ఆ చిటికెన వేలుని చూసి ఆ పెయిన్ అని అనడం కాకుండా, పెయిన్ అని రిఫర్ చేయడం కాకుండా, ఆ చిటికెన వేలు ఏం చెప్పిందంటే, ఈ చిటికెన వేలుకి చాలా సెన్సేషన్స్ అంటే తెలుగులో సంవేదనలు అంటారనమాట. సెన్సేషన్స్ అంటే ఇప్పుడు హీట్ అనే సెన్సేషన్, కోల్డ్ అనే సెన్సేషన్, పెయిన్ అనే సెన్సేషన్స్. ఇవన్నీ గూడా సెన్సేషన్స్ అన్నమాట. అంటే మన బాడీ మీద కొన్ని కదలికలు, కొన్ని సంవేదనలు అంటారన్నమాట సెన్సేషన్స్‌ని తెలుగులో. సో, అయితే ఏంటంటే అదొక పెయిన్‌గా రిఫర్ చేయకుండా దాన్ని నా చిటికెన వేలికి చాలా దెబ్బ తగిలింది. నేను చాలా నొప్పితో బాధపడుతున్నాను అని కాకుండా, నా చిటికెన వేలికి చాలా సంవేదనలున్నాయే, చాలా సెన్సేషన్స్ ఉన్నాయే అని దాన్ని ఆ విధంగా చూసారంట. ఎప్పుడైతే ఈ విధంగా చూస్తూ మరేం పర్వాలేదు. నువ్వు హీల్ అయిపోతావు అని చెప్పి దానికి ప్రేమనిచ్చినప్పుడు, ఆ లిటిల్ ఫింగర్ ఆ చిటికెన వేలు చాలా ఈజీగా హీల్ అయిపోయిందంట. లేదు అంటే గనక అంటే ఈ విధంగా నేను ఈ అన్‌ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ విధంగా నేను హ్యాండిల్ చేశాను. అదే గనక తను వేరే విధంగా అమ్మో! నొప్పిరా బాబోయ్! కుయ్యో! మొర్రో అంటే గనక ఏమో అంటే సాధారణంగా అందరికి ఎంత టైం అవుతుందో హీల్ చేయడానికి అంతే టైం పట్టొచ్చు తనకి. కానీ ఎప్పుడైతే ఏంటంటే ఇది ఒక నొప్పి, ఒక బాధ అని కాకుండా దీంట్లో ఏవో సెన్సేషన్స్ ఒస్తున్నాయే, ఇవి ఎటువంటి సెన్సేషన్స్ అని మాత్రమే గమనిస్తాను అని ఒక విధంగా చెప్పాలంటే లూయిస్ హే గారు మైండ్ కాన్సెప్ట్సే కాదు అండ్ ఒక సోల్ రిలేటెడ్ నాలెడ్జే కాదు. సాక్షిభూత భావనను కూడా మనకి ఒక విధంగా ఇక్కడ చెప్తున్నారు.
ఇప్పుడు మనమే ఉంటాము. మెడిటేషన్ చేస్తుంటాము. పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి. నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి. వాటితో ఇంటరాక్ట్ అయిపోము మనం. ఏం చేస్తుంటాము? ఒక సాక్షిగా చూస్తుంటాం. మనకు కూడా ధ్యానంలో చెప్తారు. ఎక్కడైనా నొప్పిగా అనిపించినా, ఎక్కడైనా చిరాకుగా, ఎక్కడైనా ఏదో అంటే చీమలు పాకినట్టుగా అనిపించినా, దాన్ని ఒకసారి సాక్షిగా చూడడానికి ప్రయత్నించండి అని చెప్తామనమాట. అవి ఎనర్జీ ఫ్లో అయ్యేటప్పుడు వచ్చే సెన్సేషన్స్. వాటినలా జరగనివ్వండి. వాటినలా ఫ్లో అవ్వనివ్వండి అని చెప్తూ ఉంటారు కదా! సో, సాక్షిగా ఉండమని. ఎప్పుడైతే మనం సాక్షిగా ఉంటామో ఏంటి అంటే, అది తొందరగా హీల్ అవుతుంది. దాన్ని ఏంటంటే, ఎప్పుడైతే సాక్షిగా లేకుండా ఒక ఏదైనా సెన్సేషన్‌కి కానీ, ఒక థాట్‌కి గాని మనం రియాక్ట్ అవుతామో, దానితో అంటే ఒక్క థాట్‌కి మనం రియాక్ట్ అయినప్పుడు, సేమ్ అదే అంటే ఒక యాంగర్ థాట్ వచ్చిందండి. ఆ యాంగర్ థాట్‌కి మనం రియాక్ట్ అయ్యాం. మనలో ఉన్న ఆలోచనకే మనం రియాక్ట్ అయ్యామనుకోండి, ఏం చేస్తుందంటే, మన బుర్ర మన పాస్ట్‌లో ఉన్న అనేక కోపపూరితమైన ఆలోచనలన్నిటిని ముందుకు తీసుకొచ్చి పెడతదనమాట. ఇదిగో చూడు ఇది కూడా కోపమైన ఆలోచనే. ఇదిగో వాళ్ళు నిన్నిప్పుడు ఈ ఒక్క మాటే కాదు. నేను అంతకుముందు ఇన్ని సార్లు ఇన్ని మాటలన్నారు. ఒకసారి చూడు, చూడు, చూడు అని చెప్పి మన ముందుకి ఇంకా తీసుకొచ్చి పెడతదనమాట. మన కోపం, ఆవేశం పెరిగిపోతూ ఉంటుంది. తలుచుకొని పెంచుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఎందుకు ఈ పెంచుకోవడం వల్ల నష్టము అంటే, బుద్ధుడు ఒకటే మాట చెప్తాడు. దేనికైతే మీరు రియాక్ట్ అవుతారో, దేనికైతే ఒక ఆలోచనకి 100 ఆలోచనలు సృష్టిస్తారో, అదెక్కడికి మూవ్ అవుతదంట? పెరిఫెరల్ పార్ట్ ఆఫ్ ది మైండ్. అంటే కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌కి రీచ్ అవుతదనమాట. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒక్కసారి వెళ్ళింది అంటే గనక, అప్పుడేమవుతుందంటే, అదొక బలమైన హాబిట్ కింద మారుతదనమాట. అంటే ఏంటంటే, మనం ఒక కోపదారి మనిషిగా అవుతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే, మన జరిగే ఒక జీవితంలో ఒక 10 సంఘటనలు చెడ్డగా జరిగినాయనుకోండి. ఆ చెడు వాటికి కూడా మనం 10 సంఘటనలకి మనం కోపంగా రియాక్ట్ అవుతున్నాము. అది ఒక మన పర్సనాలిటీ ఒక భాగం అయిపోతుందనమాట. ఎప్పుడైతే ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్ళింది ఏదైనా ఒక విషయము అంటే, అది మన పర్సనాలిటీ అయిపోతదనమాట. సో చూడండి, ఏదైనా ఒక కోపమో, ఆవేశమో, గిల్టో ఏదైనా కానీ, దానికి మాటి మాటికి రియాక్ట్ అవుతున్నామంటే, అది మన పర్సనాలిటీలో ఒక భాగం అయిపోతుంది. ఒక హాబిట్ అయిపోతుంది. ఒక హాబిట్ ఫార్మ్ చేసుకోవడం ఈజీయే. కానీ దాన్ని బ్రేక్ చేయడం ఎంత కష్టమో మనం. ఏవైతే ఈ ఈ అనవసరమైనటువంటి ఈ ఆలోచనల మూలాన, ఈ అరిషడ్ వర్గాల మూలానే అనేక సఫరింగ్స్‌కి మనం గురవుతూ ఉంటాం కాబట్టి, ఒక సాక్షిగా చూడటం అన్నది కూడా ముఖ్యం. అంటే కొంచెం టాపిక్ నుంచి డైవర్ట్ అయింది. బట్ యాక్చువల్‌గా ఏంటి అంటే, ఆవిడ అది ఒక పెయిన్ కింద, ఒక నెగెటివ్ థింగ్ కింద కాకుండా ఎన్నో సెన్సేషన్స్ వస్తున్నాయి చూడు ఈ చిటికెన వేలులో అని చెప్పి సాక్షి భావంతో చూసి తను ఎంతో ఫాస్ట్‌గా ఆ ఫింగర్‌ని హీల్ చేసుకోగలిగారట. ఓకే. ఆహ్ Can you think of a change as internal house cleaning? If you do a little bit at a time, it will eventually get done. You don't have to do it all. However, before you begin to see results, if you could change a little bit, you will begin to feel better soon. సో, మీలో ఏదైనా మార్పు చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి. దాన్ని ఒక్కసారి మీ ఇంటిని శుభ్రం చేసుకునే దానిలాగా ఒక్కసారి ఆహ్, అంటే ఒక్కసారి ఆ విధంగా చూడండి. చూడండి, ఇప్పుడేంటంటే మీ ఇంట్లో ఒక 5 గదులున్నాయనుకోండి. ఒక్కొక్క గదిని ఒక్కొక్కసారి క్లీన్ చేస్తూ ఉన్నారనుకోండి. ఇల్లంతా శుభ్రపడిపోతుంది. అట్ ది సేమ్ టైమ్ మీరు చాలా కొంచెం కొంచెం పనినే చేస్తూ ఉంటారు. మీకంత శ్రమగా కూడా అనిపించదు. సో, ఏంటి అంటే మీరేదైనా మార్పు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ మార్పు అనేది చిన్న చిన్నగా మొదలుపెట్టండి. ఎప్పుడైతే ఈ చిన్న చిన్నగా మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మొదలుపెడుతూ ఉంటారో, అప్పుడేంటంటే ఈ చిన్న చిన్న మార్పులకి మీరు ఎంతో గొప్ప గొప్ప రిజల్ట్స్ చూస్తూ ఉంటారు. దానివల్ల మరింత మోటివేట్ అవుతూ ఉంటారు. ఇంకా ఏంటంటే ఆ చిన్న చిన్న మార్పులు అంటే కలిసికట్టుగా అయ్యి, సమిష్టిగా అయ్యి ఏమవుతుంది ఒక పెను మార్పుగా క్రియేట్ అవుతుంది. అండ్ యూ విల్ ఫీల్ బెటర్ సూన్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. I was at a Reverend O.C. Smith City of Angels Science Mind of Church on New Year's Day, and he said something that made me think. He said, అంటే తను ఒక న్యూ ఇయర్స్ డేనా అంటే జనవరి 1 రోజున తనేంటంటే ఒక చర్చ్‌కెళ్లారనమాట. సో, ఆ చర్చ్‌లో ఏంటంటే ఈ మైండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్‌ని, ఈ సైన్స్‌ని డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఓసీ స్మిత్ అనే ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయము లూయిస్ హే గారిని ఆలోచింపజేసిందంట. అదేమిటట? It's the new year. But you got to realize that new year is not going to change you. Just because it's a new year, it is not going to make any difference in your life. The only way there is going to be a change if you're willing to go within and make the change. ఓకే. వండర్‌ఫుల్. ఇది ఒక నూతన సంవత్సరము. అంతా బానే ఉంది. బట్ ఈ నూతన సంవత్సరం మిమ్మల్నేం చేంజ్ చేయదు. కేవలం ఏంటి అంటే, మీ లోపల మీరు వెళ్లి మీరు చేంజెస్ చేసుకుంటే తప్పించి, ప్రతి ఇయర్ గూడా సేమ్‌గానే ఉంటుంది. జస్ట్ బికాజ్ ఇట్స్ ఎ న్యూ ఇయర్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. కొత్త సంవత్సరం వచ్చింది గాబట్టి, మీ లైఫ్‌లో ఏదో పెను మార్పులు, ఏదో కొత్త విషయాలేం జరిగిపోవు. మరి కొత్త విషయాలు ఏదైనా పెను మార్పులు జరగాలి అంటే ఏం చేసుకోవాలి? మీ లోపల మీరు వెళ్లి
అంటే ఇన్నర్ జర్నీ అనేది చేసి, మీ లోపల మార్పులకి మీరు శ్రీకారం చుట్టుకోండి. మీరు సిద్ధంగా ఉండండి మార్పులు చేసుకోవడానికి. అప్పుడు మాత్రమే మార్పులు సాధ్యము. అప్పుడు మాత్రమే కొత్త సంవత్సరం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు కొత్త మార్పులకి శ్రీకారం చుడతారు. అట్ ది సేమ్ టైమ్ మీ లోపల మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, మీ లోపల మార్చుకుంటున్నారు కాబట్టి, కొత్త సంవత్సరం కొత్త అనుభూతులను తీసుకురావచ్చు. లేదంటే ఎన్ని కొత్త సంవత్సరాలొచ్చినా మనం మాత్రం అలాగే ఉంటాము. అయితే దానికి లూయిసే గారు ఫర్దర్‌గా కంటిన్యూ చేస్తున్నారనమాట. దట్స్ సో ట్రూ. పీపుల్ మేక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ న్యూ ఇయర్స్ రిజల్యూషన్స్. బట్ బికాస్ దే డోంట్ మేక్ ఎనీ ఇంటర్నల్ చేంజెస్, ద రిజల్యూషన్స్ ఫాల్ అవే వెరీ క్విక్‌లీ. సో ఏంటంటే చాలా మంది కొత్త సంవత్సరానికి రిజల్యూషన్స్ చేసుకుంటారనమాట. నేను పొద్దున్నే 5కి లెగిసేస్తాను. నేను రోజు జిమ్‌కెళ్ళిపోతాను. నేను కొత్త ఆర్ట్‌ని నేను ట్రై చేయబోతున్నాను అని చెప్పేసి అనుకుంటారు. కానీ దానికి తగ్గట్టుగా ఇంటర్నల్‌గా అంటే రాసుకుంటారు బయటికి. కాకపోతే దానికి తగ్గట్టు కావాల్సినటువంటి ఇంటర్నల్ మార్పులేం చేసుకోరనమాట. అంటే ఓకే. పొద్దున్న 5కి లెగాలి అనుకుంటున్నారనుకోండి. సరే మరి. 5కి లెగాలంటే ముందు రోజు కొంచెం పెందలకడ పడుకోవాలి. పడుకుంటేనే పొద్దున కాస్తంత అర్లీగా లెగడానికి మీకు సాధ్యమవుతుంది. సో, రాత్రి పడుకోవడం అనే చేంజ్ చేసుకోనప్పుడు, రాత్రి నేను 3 దాకా మేల్కొనే ఉంటాను, టీవీలు చూస్తూ ఉంటాను. కానీ నేను 5కి లెగుస్తానని రిజల్యూషన్ రాసేసుకున్నాను. నాలో ఏం మార్పు చేసుకోలేదు. లెగుస్తానా? లెగ్గలుగుతానా? లెగిసినా ఎన్ని రోజులు అలా కంటిన్యూ చేయగలుగుతాను? ఒకవేళ లెగిసినా రోజంతా నేను యాక్టివ్‌గా ఉండగలుగుతానా? ఓకేనా? సో, ఏంటి అంటే, మనం ఏంటంటే, మన లోపల ఏ మార్పులు చేసుకోకుండా రిజల్యూషన్స్ మాత్రం చాలా గొప్పగా రాసుకుంటూ ఉంటాము. ఆ రిజల్యూషన్స్ తొందరలోనే అవి పోతాయి. అవి ఏమాత్రం కూడా ఉపయోగపడవు. ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్మోక్ అనదర్ సిగరెట్ ఆర్ వాటెవర్ సమ్‌వన్ సేస్. రైట్ అవే ఇట్స్ 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 పుట్ ఇన్ ఎ నెగెటివ్ ఫ్రేజ్ రాదర్ థాన్ వన్ విల్ టెల్ ద సబ్‌కాన్షియస్ మైండ్ వాట్ టు డూ. సో, ఏంటంటే కొంతమంది రిజల్యూషన్స్ రాసుకుంటారు. ఏమని? ఆ! నేను సిగరెట్ తాగను. నేను ఆల్కహాల్ తాగను. అని చెప్పేసి ఇలా రాసుకుంటారనమాట రిజల్యూషన్. చూడండి మీకు తెలియకుండానే ఇదొక నెగెటివ్ ఫ్రేజ్. ఏమంటున్నారు? ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్మోక్ అనదర్ సిగరెట్ అంటున్నారు. ఈ యాక్చువల్‌గా సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా ఈ నెగెటివ్ ఫ్రేజెస్‌ని ఎప్పుడు పట్టుకోదని అంటే యూ నో ఆహ్, ఐ డోంట్ వాంట్ ఆహ్, హ్మ్, ఐ డోంట్ వాంట్ థిస్ డిసీజ్. ఐ డోంట్ వాంట్ థిస్ డిష్ అంటే ఏమనుకుంటదంటే, ఓహ్! యూ వాంట్ థిస్ అని అనుకుంటదనమాట మన సబ్‌కాన్షియస్ మైండ్. స్టార్టింగ్ చాప్టర్స్‌లో ఇదే కదా చెప్పారు. మనం ఏదైనా ఒక రిజల్యూషన్ రాసుకునేటప్పుడు, ఒక అఫర్మేషన్ రాసుకునేటప్పుడు చాలా సకారాత్మకంగా, చాలా పాజిటివ్‌గా ఒక స్టేట్‌మెంట్ అనేది ఫ్రేమ్ చేయాలని మనకు చెప్పారు కదా! లూయిసే గారు. సో, ఏంటంటే ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్మోక్ ఎ సిగరెట్ అని చెప్పడంలోనే నువ్వేం చెప్తున్నావు నీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి నెక్స్ట్ నువ్వేం చేయాలి అన్నది దానికి చెప్తున్నావు. అంటే ఏంటంటే నెక్స్ట్ ఇంకొక సిగరెట్ తీసుకొని స్మోక్ చేయి అని చెప్తున్నావు. సో, ఏంటి అంటే ఇన్ థిస్ సిట్యుయేషన్ యూ కుడ్ సే ఇన్‌స్టెడ్ ఆల్ ద డిజైర్ ఫర్ సిగరెట్స్ హాస్ లెఫ్ట్ మీ అండ్ ఐ యామ్ ఫ్రీ. సో, దానికి బదులుగా ఏ విధంగా చెప్పాలంటే, నాకు ఏదైతే ఈ సిగరెట్స్ కాల్చాలన్న కోరిక ఉందో, అది నన్ను వదిలిపెట్టేసింది. నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను. నేను ఫ్రీగా ఉన్నాను. అని చెప్పి ఈ విధంగా చెప్పుకోండి. సో, చూసారా మనం మాట్లాడేటప్పుడు, మన రెజల్యూషన్స్ రాసుకునేటప్పుడు, మన అఫర్మేషన్స్ చెప్పుకునేటప్పుడు ఎంత చక్కగా, చాలా సకారాత్మకంగా, ఎంత పాజిటివ్‌గా స్టేట్మెంట్స్ రాసుకోవాలనేది మనకి ఎంటైర్ బుక్‌లో మాటి మాటికి మనకు గుర్తు చేస్తూనే ఉన్నారు కదా! సో, లూయిసే గారు. సో, ఎప్పుడు కూడా ఇది గుర్తుంచుకుందాం మనం. ఓకేనా? అన్ని సార్లు చెప్తున్నారు లూయిసే గారు మనకి. అంటే మనం అంటే సాధారణంగా మనం మాట్లాడే వాడుక భాషలో మనకి ఏంటంటే మనం ఈ ఈ సూత్రాలు మర్చిపోయి మనం చేసేస్తూ ఉంటాం కాబట్టి మాటి మాటికి అన్ని సార్లు లూయిసే గారు గుర్తు చేయడానికి కారణం అన్నమాట. ఓకేనా? అంటిల్ అంటిల్ we make the inner changes, until we are willing to do the mental work, nothing outside of us is going to change. Yet the inner changes can be so incredibly simple because only only thing we really need to change are our thoughts. ఓకే. సో, మనం ఇన్నర్ చేంజెస్ చేసుకునేదాకా కూడా, మనం మెంటల్ వర్క్ చేసుకునేదాకా కూడా, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏది కూడా మారదు. అండ్ ఇంకొక విషయాన్ని గమనించండి. ఏమట? ఈ ఇన్నర్ చేంజెస్ ఎంత సింపుల్‌గా ఉంటాయో, ఎంత సింపుల్‌గా ఉంటాయంట. అసలు ఏమిటట ఈ ఇన్నర్ చేంజెస్? ఏమిటంట ఈ మెంటల్ వర్క్? ఏమీ లేదు. మరి ఏమీ లేదు. నీ ఆలోచనలు మార్చుకోవడమే అని చెప్పి ఇంత సింపుల్‌గా చెప్తున్నారనమాట. అసలు ఇన్నర్ చేంజెస్ అంటే ఏమిటి? అండ్ ఈ మెంటల్ వర్క్ అంటే ఏంటి? అసలు నా లోపల నేనేం మార్చుకోవాలి అంటే, కేవలం నీ ఆలోచనలు మార్చుకుంటే మాత్రం చాలు. నీ నమ్మకాలు, నీకు ఒక విషయం పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చుకుంటే చాలు. అదే ఇన్నర్ చేంజెస్ అని చెప్తున్నారనమాట లూయిసే గారు. వాట్ కెన్ యూ డూ ఫర్ యువర్‌సెల్ఫ్ థిస్ ఇయర్ దట్ యూ డిడ్ంట్ డూ లాస్ట్ ఇయర్ దట్ కుడ్ బి పాజిటివ్? Take a moment and think about this question. What would you like to let go of this year that you clung so tightly last year that you would like to change in your life? Are you willing to do it?
ఓకే. నువ్వేంటంటే నీలో ఏం మార్పుని తెచ్చుకోవాలనుకుంటున్నావు? ఓకే. అది ఏదైతే నువ్వు క్రిందటి సంవత్సరంలో చెయ్యలేదో అండ్ థట్ ఈస్ వెరీ పాజిటివ్ టు యూ. అంటే మీకు చాలా చాలా అది ముఖ్యమైన చేంజ్ అన్నమాట. మీరు క్రిందటి సంవత్సరం చేయలేకపోయారు. బట్ ఈ సంవత్సరం చెయ్యాలి అనుకుంటున్నారు. అటువంటి ఏ విషయాలున్నాయి? ఒక్క నిమిషం ఆలోచించి మీరు రాసుకోండి అని చెప్తున్నారనమాట. ఓకేనా? అండ్ వాట్ వుడ్ యూ లైక్ టు లెట్ గో ఆఫ్ థిస్ ఇయర్ దట్ యూ ఓకే. సో ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఈ విషయం ఎందుకు చేయలేకపోయారు? దేన్ని గట్టిగా పట్టుకొని కూర్చోవడం మూలాన ఏ నమ్మకాన్నో, లేదు అంటే గనక ఏదైనా ఒక వస్తువునో, లేదంటే గనక ఒక విషయాన్నో గట్టిగా పట్టుకుని ఉండడం మూలాన ఈ పాజిటివ్ చేంజ్‌ని మీరు మీ జీవితంలోకి తీసుకురాలేకపోయారు? అండ్ దేన్ని మీరు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు? దాన్నొక్కసారి తెలుసుకోండి. అండ్ మీరు దాన్ని వదిలిపెట్టేయడానికి, ఈ పాజిటివ్ మార్పుని మీ జీవితంలో కల్పించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని అడుగుతున్నారన్నమాట లూయిసే గారు. There is lot of information available that will give you ideas on once you're willing to change. మీరు ఒక్కసారి సిద్ధంగా ఉన్నారనుకోండి మీలో మీరు మార్పులు చేసుకోవడానికి మీరు సిద్ధంగానే ఉన్నారనుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉంది. చాలా చాలా ఐడియాస్ ఇవ్వడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. మీకు కావాల్సిన మార్పులు చేసుకోవడానికి. అంటే 5కి లెగాలి అంటే నేనేం చేయాలి? ఈ మార్పుకి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎలాగైనా ఇది చేసి తీరాలి అని అనుకున్నామనుకోండి. యూట్యూబ్‌లోకెళ్ళండి. 5 ఏఎం క్లబ్ అని చెప్పి ఎన్ని రకరకాల ఐడియాస్ ఇస్తూ ఉంటారో. నేను స్ట్రిక్ట్‌గా వెజిటేరియన్ డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఓకే. సరే నాన్ వెజ్ అంటే నాకు బాగా ఇష్టము. సరే ఈ నాన్ వెజ్‌ని వదిలిపెట్టేసి మరి వెజిటేరియన్ డైట్ ఫాలో అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ టు మీ. నేను తినేది రోజు కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాలి. సో మరి టేస్టీగా డిషెస్ చేసుకోవాలంటే ఎలా? దానికి సంబంధించి ఎంతో మంది ఎన్నో ఐడియాస్ ఇచ్చేవాళ్ళు చాలా మందున్నారు. సో అలా అన్నమాట. ఓకేనా? అండ్ నేను పుస్తకాలు చదవాలనుకుంటున్నాను. ఓకే. లాస్ట్ టైమ్ నేను చదవలేకపోయాను. ఎందుకు చదవలేకపోయాను? బద్ధకంగా ఉన్నాను. ఆ బద్ధకాన్ని పట్టుకొని కూర్చొనున్నాను. చాలా లేజీగా నేను యూట్యూబ్‌ను పట్టుకొని దానికే వేలాడుతూ ఈ పుస్తకాలు చదవకుండా ఉన్నాను. సరే మరి ఇప్పుడు చదవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలా నేను చదివితే గనక? ఎలా ఏ ఎలా చిన్న చిన్నగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. 'అటామిక్ హ్యాబిట్స్' అని ఒక పుస్తకం గూడా ఉంటుందన్నమాట. అండ్ యాక్చువల్‌గా మెల్ రాబిన్స్ అని చెప్పి కూడా ఆవిడ గూడా ఒకటి చెప్తారు. మీరు మార్పు తెచ్చుకోవాలి అంటే మీ జీవితంలో అసల 5 సెకండ్స్ రూలో లేదంటే 5 మినిట్స్ రూలో పెట్టుకోవాలి అనేసి చెప్తూ ఉంటారనమాట. అంటే ఏంటంటే ఏదైనా మీ విషయంలో మీరు చేసుకునే చిన్న మార్పు ఏదంటే చిన్న పాజిటివ్ చేంజో, పాజిటివ్ థింగో మీరు మీ మీ డైలీ రొటీన్‌లోకి యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అది 5 నిమిషాలకు మించి ఉండకూడదంట. దాని మీద మీరు పెట్టే శ్రమ. అంటే అంత చిన్న మార్పు. అంత చిన్నగా మీరు బేబీ స్టెప్స్ ఏసుకుంటూ స్టార్ట్ చేస్తూ ఉంటే గనక, అప్పుడు అదొక పెద్ద పెను మార్పు కింద ఫార్మ్ అవుతుంది అని జెప్పేసి అంటారనమాట. ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారా? 5 నిమిషాలతో మొదలెట్టండి. ఆ తర్వాత క్రమంగా ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకొచ్చే బెనిఫిట్స్ చూసి, మీకొచ్చే రిలాక్సేషన్ చూసి, మీలో వచ్చే పాజిటివ్ చేంజెస్ చూసి, 5 నిమిషాలది కాస్త 10 నిమిషాలవుతుంది. ఆ తర్వాత పావుగంట అవుతుంది. అదసలు డైలీ లేకపోతే అసలు మీకు నేను ఈ పాజిటివ్ మార్పు ఏదైతే చేసుకున్నానో ఎక్సర్సైజ్ లేకపోతే అసలు నేను ఉండలేను అన్న స్థితికి మీరు చేరుకుంటారు. సో, 5 నిమిషాలతో మొదలుపెట్టండి. దానికోసం అరగంటలో, గంటలో ఫస్టే ఇప్పుడు టైమ్ టేబుల్ ఎయంగానే గంట సేపు మెడిటేషను, గంట సేపు ఎక్సర్సైజ్ అని పెట్టేసేయకండి. చిన్న చిన్నగా మార్పులు చేసుకోవడం మొదలుపెట్టండి అని చాలా మంది చెప్పగా నేను విన్నాననమాట. సో, ఇప్పుడు నిజంగానే మళ్ళీ లూయిసే గారు అడుగుతున్నారు కాబట్టి, అండ్ మనకి ఒక్కసారి మళ్ళీ ఈ విషయాన్ని స్ఫురణకి తీసుకొచ్చారు కాబట్టి, ఒకసారి మన జీవితంలో ఏదైనా పాజిటివ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు, దాన్ని చాలా చిన్న చిన్నగా మొదలుపెట్టడము, దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండడము, మన లోపల ఆ థాట్స్ అంటే ఎందుకది చేయలేకపోతున్నాను? ఏ ఆలోచనలు నన్ను ఆపుతున్నాయి? అని అనుకున్నప్పుడు, అసలు లూయిసే గారు స్టార్టింగ్ చాప్టర్స్‌లోనే చెప్పారు. మనమేంటంటే ఎన్నో మంచి విషయాలు మన జీవితంలో, మన టైమ్ టేబుల్‌లో ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటాం. కాకపోతే ఏంటంటే, ఎక్కడో మన మనసు లోతుల్లో ఒక ఆలోచన ఉండిపోతుంది. ఏమని? ఐ యామ్ నాట్ డిజర్వింగ్ థిస్ గుడ్. ఇంత అద్భుతమైన దినచర్య అసలు నేను డిజర్వ్ కానే కాదు. నాకు అర్హత లేదు. అని ఎక్కడో అర్హత గురించి, డిజర్వబిలిటీ గురించి మనకు కొన్ని అపనమ్మకాలుంటాయన్నమాట. ఎప్పుడైతే ఆ అపనమ్మకాలను తీసేస్తామో, ఐ యామ్ డిజర్వింగ్ ఆల్ ద గుడ్ ఇన్ మై లైఫ్ అనుకుంటామో, మనం ఏవేవైతే అద్భుతమైన మార్పులు మన జీవితంలో చేయాలనుకుంటామో, అవి చకచకా చేసేస్తామనమాట. ఎక్కడో మనకి ఆ డిజర్వబిలిటీ మీద ఎక్కడో గాని మనకు కొన్ని అడ్డంకులు, బ్లాకేజెస్ ఉంటాయన్నమాట. దాని మూలానే ఎంతో మంది చెప్తుంటారు. "నువ్విది చెయ్యి నీకు ఆ విషయం అసలు నువ్వు చూడు ఎంత పెను మార్పులు జరుగుతాయో నీ లైఫ్‌లో" అంటారు. అది మనకి ఇష్టంగానే ఉంటది. చెయ్యాలి అనుకుంటాం. ధ్యానం అనే విషయమే ఉందండి. నీ హెల్త్ చాలా బాగుపడిపోతది. నువ్వు ఎన్నో విషయాల్లో అసలు అద్భుతంగా రాణిస్తావు. నీ కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుద్ది. ఇన్ని చెప్తారు. మనకు కూడా అబ్బా! ఎంతో మోటివేషన్‌గా అనిపిస్తుంది. మెడిటేషన్ చేసేయాలి. ఎట్టి పరిస్థితిలో చేయాలి అనుకుంటాం. కానీ చెయ్యం. ఎందుకు? ఎక్కడో నువ్వేంటంటే నీ అంత అద్భుతమైన జీవితాన్ని నువ్వు
అంటే నువ్వు అనుభవించడానికి నీకు అర్హత లేదనో, నువ్వు అంత మంచి పర్సన్‌వి కాదనో, నువ్వు డిజర్వింగ్ కాదనో, ఎక్కడో ఆ డిజర్వింగ్‌కి సంబంధించిన చిన్న చిన్న బ్లాకేజెస్ ఉండిపోతాయన్నమాట. దాని మూలాన మనకెంతో మేలు చేసే విషయమైనా గాని దాన్ని పట్టుకొని చెయ్యమనమాట. సో, ఇది కూడా లూయిస్ హే గారు మన స్టార్టింగ్‌లో చాప్టర్స్‌లో చెప్పారు కాబట్టి, ఏవైనా మంచి మంచి మార్పులు మీ జీవితంలో చెయ్యాలి అనుకుంటున్నారు. ఇది నాకే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. నేను ఎన్నో విషయాలు యాక్చువల్‌గా నాకెన్నో విషయాలు ఎంతోమంది ద్వారా తెలిసినియి. అండ్ అవి నా జీవితంలో ఆచరణ చెయ్యాలి అనుకుంటాను. కానీ చేయలేననమాట. సో, మేబీ ఇట్స్ ఎ క్వెషన్ టు మీ. ఎక్కడో నాకు డిజర్వబిలిటీ గురించి ఏదన్నా అంటే నా బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయేమో. ఐ షుడ్ రియల్లీ డూ థిస్ ఇంటర్నల్ వర్క్ అండ్ మేక్ సమ్ చేంజెస్ అని నాకు అనిపించిందనమాట నేనిప్పుడు ఈ పారాగ్రాఫ్స్ చదువుతుంటే. సో, ఒకవేళ గనక మీరు కూడా ఏదైనా పాజిటివ్ చేంజెస్ చేసుకోవాలి అనిపించి, బట్ చెయ్యట్లేదు అనుకుంటే గనక, ఒక్కసారి మీకు ఆలోచనలు, మీ యొక్క డిజర్వబిలిటీ, మీ యొక్క అర్హతలు, మీరేమనుకుంటున్నారు మీ గురించి అన్నది ఒకసారి తరచి చూసుకొని, ఆ ఆలోచనలు మార్చుకొని, ఈ చిన్న చిన్న చేంజెస్‌తో మొదలుపెట్టండి. మీ జీవితంలో పెను మార్పులు సాధ్యము అని చెప్పేసి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. ఓకేనా? There is a lot of information available that will give you ideas once you're willing to change. The moment you're willing to change, it is remarkable how universe begins to help you. ఒక్కసారి నువ్వెప్పుడైతే సిద్ధమవుతావో, నువ్వు రంగంలో దిగుతావో, నేను ఈ మార్పులు చేసుకోవాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే గనక నువ్వు సిద్ధపడతావో, చూడండి ఎంత అద్భుతంగా మన యూనివర్స్ మనకి అనేక ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను. ఆ ఎక్సర్సైజ్‌కి సంబంధించిన మోటివేషనల్ వీడియోస్ యూట్యూబ్‌లో కనిపించటము, లేదంటే ఫ్రెండ్స్ నేను ఎక్సర్సైజ్ అసలు బిగిన్ చేయాలనుకుంటున్నాను. నువ్వు కూడా జాయిన్ అవుతావా? అని చెప్పి మనకో సపోర్ట్ దొరకటము, మనకు అనేక ఆపర్చునిటీస్ మన పక్కనే ఒక జిమ్ ఓపెన్ చేయడము, ఇలాంటి యూనివర్స్ అసలు మనకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేయడం మొదలుపెడతదనమాట. ఇట్ బ్రింగ్స్ యూ వాట్ యూ నీడ్. ఇట్ కుడ్ బి ఎ బుక్, a tape, a teacher, or even a friend making a passing remark that suddenly has a deeper meaning to you. సో, యూనివర్స్ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తదంటే, మీకొక పుస్తకం ఇవ్వడము, ఒక టేప్ ఇవ్వడము, ఒక టీచర్‌ని మీ దగ్గరికి తీసుకురావడము, లేదంటే ఒక ఫ్రెండ్ మిమ్మల్ని సడెన్‌గా ఒక రిమార్క్ చేస్తాడనమాట. ఆ రిమార్క్ మీలో తెలియని ఒక సడెన్ చేంజ్ తీసుకొస్తదనమాట. ఒక తెలియని చేంజ్. నాకీ ఈ ఈ ఒక మాట బాగా రెసొనేట్ అవుతది. యాక్చువల్‌గా నన్ను శ్రీదేవి అక్క అన్నారనమాట. "అక్క నేనలా మార్చుకోవాలక్క, ఇలా మార్చుకోవాలంటే" "ఎప్పటికి మార్చుకుంటావు? ఇప్పుడే ఆల్రెడీ అయిపోయింది. ఆ మార్పు నీలో వచ్చేసింది. ఎందుకు దాన్ని గుర్తించట్లేదు నువ్వు? ఎప్పటికి మారతావు? నేను మార్చుకుంటా, ఇంకా మార్చుకుంటా, ఇంకా మార్చుకుంటే ఎన్ని రోజులంటావు ఈ మాట? ఈ క్షణమే మార్పు. ఇదే మార్పు" అని జెప్పేసి నాతో ఒక్కసారి ఒక మాట అన్నారనమాట. ఒక్క క్షణం నాకైతే యాక్చువల్‌గా అది అంటే ఇట్ చేంజ్డ్ మై మైండ్‌సెట్ ఇన్‌స్టంట్‌లీ అనమాట. నిజంగా కొన్ని కొన్ని సార్లు మన ఫ్రెండ్స్ చేసే ఒక పాసింగ్ రిమార్క్ అది మన డీపర్‌గా మనని ఎంతో మార్పు చెందే విధంగా, మన మైండ్‌ని ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ చేసే విధంగా చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే మనం మార్పుకి సిద్ధంగా ఉంటామో, ఇటువంటి యూనివర్స్ మనకి చేసే హెల్ప్స్ అన్నీ గూడా మనం అందిపుచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటామన్నమాట. సో, సమ్‌టైమ్స్ కండిషన్స్ విల్ గెట్ వర్స్ బిఫోర్ దే గెట్ బెటర్. That's okay because the process is beginning. The old threads are untangling. So the flow with it. Don't panic and think it's not working. Just keep working with your affirmations and the new beliefs that you're planting. సో, ఏంటి అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఏదైనా ఒక కొత్త మార్పు చేసుకోవాలి అనుకుంటున్నాము. ఈ కండిషన్స్ అనేవి చాలా కొన్నిసార్లు వర్స్ట్ కింద మారి అప్పుడు బెటర్ అవ్వడం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాయి. సో, మరేం పర్వాలేదు. మిమ్మల్ని మీరు అంటే నేను ఎప్పుడు కూడా పాజిటివ్ డైరెక్షన్స్‌లో మూవ్ అవుతూనే ఉన్నాను. నాలో జరిగే మార్పులన్నీ కూడా నా హైయెస్ట్ గుడ్ కోసము అని చెప్పి మీరు ఆ ప్రాసెస్‌ని నమ్మి మీరు మొదలుపెట్టండి. అంటే ఏంటంటే, ఆ ఓల్డ్ హ్యాబిట్స్ నెమ్మదిగా మనం విడిచిపోవడానికి, ఈ కొత్త ఏదైతే హ్యాబిట్ మనం ఫార్మ్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా! మరేం పర్వాలేదు. ఏంటంటే ఇప్పుడు చూడండి ఒక సిట్యుయేషన్ ఏదైనా జరుగుతుందండి. ఆ విషయంలో అలాంటి సందర్భం ఎప్పుడు జరిగినా మీకు కోప్పడటం అనేది మీ రివాజు. అంటే మీకో హ్యాబిట్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు అదే సిట్యుయేషన్ జరుగుతుంది. మీ లోపల ఉన్న ఆ ఓల్డ్ బిలీఫ్స్ లేదంటే ఓల్డ్ హ్యాబిట్స్ అన్నీ పైకొస్తూ ఉంటాయి. మీకు ఆవేశాన్ని కలిగిస్తూ ఉంటాయి. కోపంతో 4 మాటలు అనాలనిపిస్తది. కానీ మీకు తెలిసింది ఇప్పుడేంటి జ్ఞానము. మీరు మార్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు కోపపూరితమైన మనిషి నుంచి శాంతంగా, రియాక్షన్ నుంచి నేను రెస్పాన్సివ్‌గా మారాలనుకుంటున్నాను. ఏదైనా ఒకరొచ్చి ఒక మాట అనవసరంగా హర్ట్‌ఫుల్‌గా ఒక మాట అన్నారనుకోండి. దానికి వెంటనే 4 మాటలు టిట్ ఫర్ టాట్‌గా అనేయడం కాకుండా, వాళ్ళని వెంటనే నోరు మూపించడం కాకుండా, వాళ్ళా మాటలన్నారు కదా! నేనొక గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాను. రాదర్ దాన్ రియాక్షన్ నేనొక రెస్పాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడేమవుతది ఒకళ్ళొచ్చి ఒక మాటన్నారు. వెంటనే కోపము, ఆవేశము ఎందుకంటే ఇది మన హాబిట్ ప్యాటర్న్ కదా! ఎంతలా కట్టలు తెంచుకుంటూ వస్తూ ఉంటాయంటే అసలు మనం ఆపుకోవడానికి మహా కష్టంగా అనిపిస్తదనమాట. ఏంట్రా బాబు ఇలా ఆపుకోవడము, ఇలా ఏంటి అంటే ఆహ్, ఆగి కొంచెం సేపు దాన్ని
అంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఇదంతా మహా కష్టంగా అనిపిస్తది. ఇదంతా ఏంటంటే వర్స్ట్‌గా అనిపిస్తదనమాట. ఇలా చేయడం నాకు మహా కష్టంగా అనిపిస్తది. బట్ స్టిల్ ఓకే. దట్స్ ఓకే. ఎందుకు అంటే మీరొక చాలా పెద్ద చేంజ్‌కి ఒక శ్రీకారం చుట్టారు. ఈ చుట్టేటప్పుడు ఏంటంటే అంటే ఈ శ్రీకారం చుట్టినప్పుడు ఓ పెను మార్పుకి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతదంటే ఇలా ఓల్డ్ బిలీఫ్స్ కూడా మళ్ళీ మళ్ళీ మనల్ని అటాక్ చేస్తూ ఉంటాయి. మరేం పర్వాలేదు. ఈ కొత్త మార్పు, ఈ కొత్త బిలీఫ్ సిస్టమ్ నేను ఫ్రమ్ రియాక్షన్ టు రెస్పాన్స్ మారబోతున్నాను. ఒక యాంగర్ పర్సన్ నుంచి ఒక పేషెన్స్, ఒక సహనమూర్తిగా నేను మారబోతున్నాను అని అనుకున్నప్పుడు, ఆ కొత్త పర్సన్‌గా, ఆ కొత్త ఐడెంటిటీ మనం క్రియేట్ చేసుకునే దాకా చాలా కష్టంగా ఉంటదనమాట. జో డిస్పెన్సా అనే సైంటిస్ట్ చెప్తూ ఉంటారనమాట రిసర్చ్. ఇట్స్ ఎ రివర్ ఆఫ్ చేంజ్. నువ్వు రివర్‌కి ఒక ఒడ్డునున్నావు. ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి మారాలనుకుంటున్నావు. ఈ మధ్యలో నువ్వు నదిని దాటుతూ ఉంటావు. ఈ నదిని దాటేటప్పుడు ఏంటి? నువ్వు రివర్‌కి అవతల ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఇప్పటిదాకా. ఇప్పుడు రివర్‌కి అవతల ఉన్న వ్యక్తిగా, ఒక కొత్త పర్సనాలిటీగా, ఒక కొత్త ఐడెంటిటీగా నువ్వు మారాలనుకుంటున్నావు. ఈ మధ్యలో జరిగే నడక, రివర్ దాటేంత సేపు కూడా మనం ఆ కొత్త పర్సనాలిటీ, కొత్త ఐడెంటిటీ మనము, అదే నేను అని మారేదాకా కూడా ఈ మధ్యలో నడకంతా కూడా చాలా ప్రయాసపూరితంగా, చాలా కష్ట నష్టాలతోని చాలా కష్టతరంగాను మధ్య మధ్యలో మన ఓల్డ్ బిలీఫ్స్, మన ఓల్డ్ హాబిట్స్ అన్నీ మాటి మాటికి బయటకొచ్చేస్తూ ఉంటూనే ఉంటాయి. మరేం పర్వాలేదు. నమ్మండి. ముందుకు సాగండి. స్ట్రాంగ్ బిలీఫ్‌తో. నేను మంచికి ముందుకు సాగుతున్నాను. అండ్ మాటి మాటికి ఆ కొత్త బిలీఫ్స్‌ని అఫర్మ్ చేసుకుంటూ ఉండండి మీ మనసులో. మీరెప్పటిదాకా ఎప్పటిదాకా ఈ అఫర్మేషన్స్ అనేవి కొత్త పాజిటివ్ అఫర్మేషన్స్ అని రిపీట్ చేసుకోవాలి. మనం అది అయ్యేదాకా. ఆ కొత్త ఐడెంటిటీ మనం అయిపోయేదాకా. సో, మరేం పర్వాలేదు. ఏంటి అంటే కొంచెం ఇది కష్టంగా అనిపించవచ్చు. బట్ తప్పకుండా సాధ్యమే ఆ పెను మార్పులు అన్నది. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. యాక్చువల్‌గా ఆహ్, హ్మ్. ఈ చిన్న పారాగ్రాఫ్‌లోనే అసలు జో డిస్పెన్జా అనే వ్యక్తి చెప్పేటువంటి అంటే ఆయన ఒక పెద్ద పుస్తకమే రాసారన్నమాట. ఈ 'రివర్ ఆఫ్ చేంజ్' మీద. అంటే బ్రేకింగ్ ద హాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్‌సెల్ఫ్. అంటే బ్రేకింగ్ ద హాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్‌సెల్ఫ్. నువ్వు ఎలా అయితే ఉండి నీ కష్టాల్ని, నష్టాల్ని, నీ అనారోగ్యాల్ని సృష్టించుకున్నావో, బ్రేకింగ్ ద హాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్‌సెల్ఫ్. నువ్వు నువ్వు నీలా ఉండడాన్ని నువ్వు కంప్లీట్‌గా విడిచిపెట్టేసి, ఆ హాబిట్స్‌ని, ఆ హాబిట్ ప్యాటర్న్స్‌ని, నీ బిలీఫ్స్‌ని, నీ థాట్స్‌ని అన్నిటిని మార్చుకొని, నువ్వు ఒక కొత్త పర్సనాలిటీని, కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ఒక పుస్తకమే రాసారనమాట ఆయన దాని మీద. చాలా ఒక అద్భుతమైన పుస్తకం అనమాట అది. సో, ఆవిడ అంత గొప్ప మ్యాటర్‌ని, అంత పెద్ద పుస్తకాన్ని, అంత పెద్ద పుస్తకంలో చెప్పినటువంటి విషయాన్ని ఒక చిన్న పారాగ్రాఫ్‌లో మనకి చెప్పేసారు చూడండి. సో, ఆ చేంజ్ అయ్యేటప్పుడు చాలా కష్టతరంగా అనిపించవచ్చు. మరేం పర్వాలేదు. ముందుకు సాగుతూనే ఉండండి. అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉండండి. కొత్త బిలీఫ్స్‌ని మాటి మాటికి తరిచి చెప్పుకుంటూనే ఉండండి అని చెప్పేసి లూయిస్ హే గారు చెప్పారనమాట. ఇక్కడితోని స్టాప్ చేసుకుందాం.